ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 64వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్యా నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టి దేవా యేసయ్యా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్యా. తండ్రి ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. యేసే చనిపోయినప్పటికీ కూడా ప్రధాన యాజకులు ఇంకా పరిసయ్యులు సంతృప్తిగా లేరు కదండి. ఎందుకంటే యేసే బతికినప్పుడు ఆయన చెప్పిన మాటలు శిష్యులు మర్చిపోయినప్పటికీ కూడా ప్రధాన యాజకులు పరిసయ్యులు మర్చిపోలేదు కదండి. యేసయ్య నేను మరణించి 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పిన మాటలు వారికి జ్ఞాపకం వచ్చాయి కదండి. యేసే మాటలు జ్ఞాపకం రాగానే వారికి యేసే యొక్క శిష్యుల మీద డౌట్ వచ్చింది కదండి. ఒకవేళ వాళ్ళు యేసే యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళిపోయి యేసే తిరిగి లేసాడని అబద్ధం చెప్తారేమో అని వారికి అనుమానం వచ్చింది కదండి. అనుమానం రాగానే ఆ విషయాన్ని అంతటినీ వారు పిలాతుకి ఇన్ఫార్మ్ చేశారు కదండి. అప్పుడు పిలాతు ఏమంటున్నాడో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం నుంచి. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి కదండి. వారు సమాధిని అయితే భద్రం చేయగలిగారు, కానీ సమాధిలో నుంచి యేసే బయటికి రాకుండా వారు ఆపలేకపోయారు కదండి. ఏం జరిగిందో మనం చూద్దాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిని అనెను. కదండి. యేసే మృతులలో నుండి సజీవంగా తిరిగి లేశారని ఆ దూత ఆ స్త్రీలతో చెప్పిన తర్వాత ఆ స్త్రీలకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నారు కదండి. మీరు విన్న విషయాన్ని తొందరగా వెళ్ళి శిష్యులకి కూడా చెప్పండి అని చెప్తున్నారు కదండి. అదే విషయాన్ని ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్న మనకి కూడా యేసే చెప్తున్నారు కదండి. మీరు విన్న విషయాలన్నిటినీ, మీరు నమ్మిన విషయాలన్నిటినీ ఇతరులకి తొందరగా వెళ్ళి చెప్పండి అని చెప్తున్నారు కదండి. కానీ రక్షించబడిన తర్వాత మనలో చాలా మందిని మన సొంత విషయాల్లోనే బిజీ అయిపోతున్నాం కదండి. ఆ విధంగా ఉండకూడదని ఈరోజు యేసే మనకి చెప్తున్నారు కదండి. రక్షణ సువార్తని తొందరగా వెళ్ళి ఇతరులతో మనము షేర్ చేసుకోవాలి కదండి. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆయన ప్రేరేపణకి లోబడి ఇతరులకి రక్షణ సువార్తని షేర్ చేసే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.